హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఈరోజైతే ఈ చీర కుచ్చులు వేస్తుంది అనమాట. ఇది వచ్చి అంచు అనమాట, కింద బార్డర్ అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ఇల్లు, చెట్లు, ఇట్లా జింకలు ఈ విధంగా ఉందనమాట. పడవ ఇట్లా ఉందనమాట. ఇది డిజైన్. ఇది పెళ్లి కూతురు రిసెప్షన్ చీర అనమాట. ఇదేమో కొంగు అనమాట. ఇదేమో బాడీ కలర్ అనమాట. బాడీ అనమాట. ఇది ఈ విధంగా ఉంది. మొత్తం చీర అంతా ఈ విధంగా వచ్చిందనమాట. ఇది బార్డరు ఇట్లుందనమాట. ఇది పళ్ళు ఏమో ఈ విధంగా వచ్చింది. ఆల్రెడీ నేను డిజైన్ వేసాను అనమాట దీనికి. ఇక్కడ ఇప్పుడు ఈ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇట్లుందనమాట. తీసుకోవాలి, ఇట్లాంటి బీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఇది బీడ్స్లో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఇట్లా రౌండ్ బీడ్స్ తీసుకుంటున్నా. ఇట్లాంటి బీడ్స్ ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ రింగులో వేసుకొని ఇట్లా బీడ్ ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా బీడ్ వేసుకుంటున్నా ఇక్కడ పైన. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఇట్లా కొంగు అంచుకు కుచ్చుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని నిడిల్లో నుంచి ఈ విధంగా తీయాలన్నమాట బయటికి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా తీసుకొని బీడ్స్ అన్నిటి లోపల నుంచి దారం తీయాలి. ఇట్లా చిక్కు లేకుండా చూసుకొని తీసుకోవాలన్నమాట. మొత్తం బీడ్స్ అన్నీ ఈ విధంగా వస్తాయి. ఈ బీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇది మనం నాటేసుకోవడానికి వీలుండేటట్లు దారం వదులుకోవాలన్నమాట. తర్వాత ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా నేను గోల్డ్ కలర్ ఉందనమాట. గోల్డ్ కలర్ ఇట్లా రామా కలర్ అంటారు కదా, ఆ కలర్ తీసుకున్నాను అనమాట. సిల్క్ థ్రెడ్లు. ఇప్పుడు కుచ్చులు కడుతున్నా. 200 చుట్టుకున్నా అనమాట. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు కట్టుకోవాలి. ఇక్కడ చూసుకొని దారం పోగులతోటి నీట్గా కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఇట్లా చూసి ఇట్లా కుచ్చులు కట్టాలి. చూసుకొని థ్రెడ్ పోగులన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. చూసుకొని కట్టుకోవాలి కుచ్చులు. ఇట్లా ఈ విధంగా ఇట్లా కట్టాలన్నమాట కుచ్చులు. గట్టిగా వేసుకోవాలన్నమాట, ముడి ఊడిపోకుండా. ఇట్లా ఇంతే. ఇంకా తర్వాత దీనికి జరీ థ్రెడ్ తోటి కుచ్చులు మనకి ఎంత లెంత్లో కావాలో చూసుకొని ఈ లెంత్ బట్టి ఇక్కడ వదులుకోవాలన్నమాట దారంని. తర్వాత ఇట్లా జరీ దారంతో ఇంకా కుచ్చులు కట్టుకోవడమే. ఈ కుచ్చులు ఇట్లా ఒత్తుగా కట్టుకుంటే ఇట్లా ఒత్తుగా వస్తుందన్నమాట. ఇట్లా లావు వచ్చేటట్టు కట్టుకుంటే కుచ్చులు బాగా కనిపిస్తాయి అన్నమాట. అందుకే ఇట్లా కొంచెం లూజ్ పట్టుకొని కట్టాలన్నమాట కుచ్చులు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నాటేసుకుంటున్నా ఊడిపోకుండా. ఇది గట్టిగా ఇట్లా నాటేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దారం ఇట్లా బయటికి తీస్తే అసలు ఊడిపోకుండా ఉంటుందన్నమాట కుచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా దారం ఇది చూసుకొని లెంత్ ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా లెంత్ కట్ చేసుకోవాలన్నమాట. సీజర్ తోటి ఇట్లా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట కుచ్చులు. ఇది మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. ఇట్లా ఈ విధంగా వచ్చిందనమాట. ఇది పెళ్లి కూతురు రిసెప్షన్ చీర అనమాట. అందుకే ఇట్లా వేస్తున్నా. కొంచెం గ్రాండ్గా వేయమన్నారు, అందుకనే వేస్తున్నా అనమాట. ఈ విధంగా వచ్చిందనమాట డిజైను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట.